జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన అశాస్త్రీయంగా చేస్తున్నారంటూ నగర కార్పొరేటర్లు ఎక్స్ అఫిషియో సభ్యులు మండిపడ్డారు. 27 పురపాలికలు జీహెచ్ఎంసీలో విలీనం అయిన నేపథ్యంలో చేపడుతున్న వార్డుల పునర్విభజనపై ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు మేయర్. ఈ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలను బలంగా వినిపించారు. తొందరపడి పునర్విభజన చేస్తే అందరికీ నష్టమే అని సభ్యులు తమ వాదనలను వినిపించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంతవరకు ఉన్న 150 వార్డులను 300 వార్డులుగా ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారో తెలియజేయాలంటూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అన్ని పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఈ పునర్విభజనను బీఆర్ఎస్ వ్యతిరేకించగా మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం వార్డులను విభజిస్తోందని బీజేపీ ఆరోపించింది. డీలిమిటేషన్ గెజిట్ నోటిఫికేషన్ పేపర్లను చింపేసి నిరసన వ్యక్తం చేశారు బీజేపీ సభ్యులు. అధికార కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పునర్విభజన వల్ల తమ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని మజ్లిస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల పునర్విభజనపై జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం భగ్గుమంది. పార్టీలకు అతీతంగా నగర కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులైన నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అశాస్త్రీయంగా జరుగుతున్న డివిజన్ల పునర్విభజన నగర ప్రజలకు శాపంగా మారనుందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం పునరాలోచించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే తుది నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణే ఎజెండాగా ఏర్పాటు చేసిన సమావేశానికి నగర కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వార్డుల పునర్విభజన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తున్నారని బీఆర్ఎస్ మండిపడింది. డీలిమిటేషన్ ప్రక్రియపై అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ ఎక్స్ అఫిషియో సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ పునర్విభజన చిందరవందరగా ఉందన్నారు. ఎవరికి తెలియకుండా జరిగిందని ఇప్పుడు ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్స్ చెప్తున్నప్పుడు పబ్లిక్ కన్సెన్సస్ వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటే బాగుంటుందని నేనేమంటున్నా, దయచేసి నీ అభిప్రాయం నువ్వు చెప్పు. ఊకే పదే పాత ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసింది అంటే ఇంకా మళ్ళీ మేము మా వాళ్ళు వేస్తారు. అవసరమా ఇది? మేము ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేస్తలేం. మేమేం యాంటీగా మేము మాట్లాడింది మీకు గవర్నమెంట్కి యాంటీగా మాట్లాడినామా? ఉన్న రూల్ ఇది, ఈ పద్ధతులు ఇట్లున్నాయి, ఇట్లా తప్పు అని. వార్డుల పునర్విభజనపై ఎలాంటి సమాచారం లేదన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైదరాబాద్ పరిసర మున్సిపాలిటీల విలీనాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగించాలన్న దానం వార్డుల పునర్విభజనను శాస్త్రీయంగా చేపట్టాలని కోరారు. సో దీన్ని కూడా ఒక సైంటిఫికల్ గా చేసే విధంగా, ఎందుకంటే ఆవేదన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల కంటే కార్పొరేటర్స్ ఉంది. కొత్త వాళ్ళు 300 మంది ఇంకా వస్తే ఇంకా 150 మందికి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ హైదరాబాద్ సిటీ ఇంత పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు కేవలం ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నది. మనం ఇప్పుడు 2000 స్క్వేర్ కిలోమీటర్స్ కి వెళ్తా ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ సరౌండింగ్ లో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీస్ కూడా ఇందులో మెర్జ్ కావడం అనేది, దీనికి యాక్షన్ ప్లాన్ ఏం తయారు చేశారు? జీవో 570 రూల్ 4 ప్రకారం సహజ సరిహద్దుల ప్రకారమే పునర్విభజన చేస్తున్నామని, ఏ వార్డును కూడా అసెంబ్లీ పరిధి నుంచి మార్చడం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ స్పష్టం చేశారు. సభ్యుల నిరసనల మధ్య వార్డుల పునర్విభజనపై అన్ని పార్టీల సభ్యులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కమిషనర్ను ఆదేశిస్తూ సభను వాయిదా వేశారు.